హాయ్ వ్యూయర్స్, ఇది వచ్చేసి కడాయిలో చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, 2 ఆనియన్స్ వచ్చేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకునేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుందండి. మసాలా అన్నీ వేసి చికెన్లో సోక్ చేసి పెట్టుకోవడము, సో సాల్ట్ బాగా పట్టడం కోసం ఇలాంటివన్నీ చేయాల్సిన ప్రాసెస్ లేదు, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకొక స్టవ్ మీద వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సాల్ట్ కొంచెం సాల్టీగా కనిపించేటట్లుగా కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకున్నాను. ఇందులో వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచీ, షాజీరా, మరాఠీ మొగ్గ, మనకు రాతి పువ్వు నాకు అవైలబిలిటీ లేదు, సో రాతి పువ్వు అవైలబుల్ ఉంటే మీరు వేసుకోవచ్చు. బిర్యానీ లీఫ్, సో ఇవన్నీ వేసుకున్నాను. స్టార్ ఫ్లవర్, అలా మీరు ఏది ఉన్నా కూడా మొత్తం అన్ని మసాలాలు ఇందులో వేసుకోవచ్చండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకుంటాము. ఇదైతే యాజ్ యూజువల్ రెగ్యులర్ ప్రాసెస్సే, మీకు కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, బట్ నేను ప్రాసెస్లో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చూస్తున్నారు కదండి. సో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రమే తీసి నేను పక్కన పెట్టుకున్నాను. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి నేను చికెన్లో అలాగే మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇంట్లో మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూస్ చేసుకోవడం నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఇంట్లో అయితే అన్నీ హైజీనిక్గా చూస్తాము. సో వెల్లుల్లి పోయినవి ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, అల్లం ఎలా ఉంది అని. బయట అయితే ఎలా ఉంటుందో తెలీదు. అండ్ సెకండ్ ఏంటంటే టేస్ట్ కూడా మనం ఇంట్లో చేసుకున్నంత ఫ్లేవర్లో రాదు. సో రైస్కిను చికెన్కి సరిపడినంతగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నానండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఎనఫ్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఈ ఆనియన్స్ రెండు ఒకసారిగా మిక్స్ చేసుకోవాలి, అంతే. మనం ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ డీప్ ఫ్రై లాగా. నెక్స్ట్ వెంటనే కలిపిన వెంటనే నేను ఆల్రెడీ వాష్ చేసుకున్న చికెన్లో సాల్ట్, పసుపు వేసి పెట్టానండి. జస్ట్ అది వేసి మొత్తం కలిపేసుకొనేసి ఒక ప్లేట్ మూసేస్తున్నాను. హైలో ఒక 10 మినిట్స్ హైలో పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో ప్లేట్ తీసి చూడగానే 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. సో జస్ట్ మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మనం ప్లేట్ మూసేసుకొని చికెన్ బాగా మగ్గేంత వరకు, అంటే ఇక్కడే మనకి చికెన్ బాగా మగ్గిపోవాలి. సో ప్లేట్ మూసుకుంటున్నాను. ఇలాగే వచ్చేసి నెక్స్ట్ మనం ఇక్కడ రైస్కి వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. నేను ఈ గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇందులో వచ్చేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకున్నాను. నేను బాస్మతి యూజ్ చేయట్లేదండి, నార్మల్ మనం ఇంట్లో రైస్ యూజ్ చేస్తాం కదా, సో నేను అవే యూజ్ చేసేసాను. చూస్తున్నారు కదా, 75% వరకు ఇక్కడ కుక్ అవుతూ ఉండాలి. మన ప్రాసెస్కి వెళ్ళిపోదాము, చికెన్ ప్రాసెస్. ఇందులో చూస్తున్నారు కదా, చికెన్ బాగా మగ్గింది. సో ఇక్కడ బాగా మగ్గితే సరిపోతుందండి, ఒక 80% ఉడికితే సరిపోతుంది చికెన్. ఎందుకంటే మళ్ళీ మనము పెరుగు, టమోటా, చికెన్ ఇవన్నీ వేసుకున్నప్పుడు ఇంకా బాయిల్ అవుతుంది. నేను వచ్చేసి కాంక్ష కోసము టమోటా చారు చేశానండి. ఆ టమోటా గుజ్జు నేను పడేయలేదు. సో ఆ గుజ్జు మాత్రం అలాగే పెట్టుకుంటాను, ఎప్పుడైనా పప్పులో కానీ ఇలా చికెన్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఆ టమోటా పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా మనకు ఒక 3 to 4 రెబ్బలు ఉంటాయి కదండి, అలా మొత్తం ఒక కొమ్మలు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా ఒక హాఫ్ కప్ ఆఫ్ మనకి కొత్తిమీర సరిపోతుంది. గ్రీన్ చిల్లీ మనం కట్ చేసుకున్నా పర్లేదు, స్ప్లిట్ చేసుకున్నా పర్లేదు, అలాగే వేసుకున్నా పర్లేదండి. సో అలాగే నేను ఒక 10 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం కలిపేసుకునేసి ఒక 5 to 10 మినిట్స్ మనం హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. ఎందుకంటే టమోటా కనిపించకోకుండా మొత్తం స్మాష్ అయిపోతుంది మనకి. ఎక్కువగా అంటే చిన్న ఆ కొత్తిమీర కానివ్వండి, పుదీనా కానీ అన్నీ మగ్గిపోతుంది అనమాట బాగా. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనం ఉప్పు, పసుపు, కారం, ఇంకా మీకు ఏదన్నా అంటే తగ్గింది మసాలా అంటుంది కదా, నేను వచ్చేసి ఇప్పుడు ఒక 1.5 స్పూను కారపొడి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నానండి. మీరు ఇంకా చికెన్ మసాలా పౌడర్ ఉంటే కూడా చికెన్ మసాలా పౌడర్, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ స్పైసీ చేయట్లేదు. అలాగే 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను. సో ఇది నాకు సరిపోతుందండి. చాలామందికి ఎక్కువ తక్కువ ఎక్కడ వస్తుంది అంటే మనకి బిర్యానీలో మసాలా ఎక్కువ అవ్వడము, లేదంటే మసాలా తక్కువ అవ్వడం.
కరెక్టేనా? సో ఇది మనము కవర్ చేద్దామండి. లాస్ట్లో మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు చెప్పాను అని. సో ఇక్కడ మనకి మసాలా ఎక్కువైనా తక్కువైనా మనం ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది కూడా నేను ఈ టిప్ చెప్తాను. ఇది మా పిన్ని టిప్ చెప్పిందండి. సో మనం ఏంటంటే మొత్తము బిర్యానీ కలుపుకోకుండా ఎంతవరకు మనకు కావాలో అంతవరకు మాత్రమే కలుపుకుంటూ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ మసాలా ఎక్కువైనా కూడా లాస్ట్లో మసాలా ఉండిపోతుంది. సో రైస్ మొత్తం క్వాంటిటీ అంతా ఫినిష్ అవుతుంది. ఇది మా పిన్ని చెప్పిన టిప్. సో అది నాకు యూజ్ చేసిన తర్వాత బిర్యానీ బాగా వచ్చిందండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ వచ్చింది. చాలా మంచి టెక్స్చర్ కదండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది. స్టార్టింగ్ నుంచి నేను సాల్ట్ అసలు వేయలేదు కదా, ఓన్లీ కలుపుకున్నప్పుడు మాత్రమే. చూస్తున్నారు కదా, సో కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను. ఒక మ్యాక్సిమం 5 మినిట్స్ చాలండి, ఎందుకంటే జస్ట్ పెరుగు మసాలాలు కలవడం కోసం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 75% ఆఫ్ రైస్ బాయిల్ అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం మనము ఆ రైస్ వాటర్ లేకుండా కొంచెం ఫిల్టర్ చేసుకొని ఈ చికెన్లోకి మనం వేసేసుకోవాలి. మొత్తం అలాగా అన్నం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంత వాటర్ వచ్చేసి నాకు లాస్ట్లో మిగిలింది. ఈ వాటర్ని నేను లాస్ట్లో పైన ప్లేట్ మీద పెడతాను. చూస్తున్నారు కదండి, ఇలా అన్నం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని పైన డెకరేషన్గా మనం చేసుకుంటాము. సో రైస్లోకి కావాల్సినవి ఫ్రైడ్ ఆనియన్స్ అనుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను గీ వేస్తున్నానండి. ఒక గీ మనకి 1.5 స్పూన్ 2 స్పూన్స్ సరిపోతుంది, ఎందుకంటే మసాలా ఎక్కువ అయినా కూడా సో ఈ గీ సరిపోతుంది. అలా నేను పైన ప్లేట్ మూసేసి, ఇందాక నేను వాటర్ తీసానని చెప్పాను కదండి, ఆ వాటర్ బౌల్ వచ్చేసి నేను పెడుతున్నాను. మ్యాక్సిమం అన్నా కూడా మీరు ఒక 15 మినిట్స్ సిమ్లో పెడితే సరిపోతుందండి. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయింది, రైస్ కూడా బాయిల్ అయిపోయింది. జస్ట్ ఆ వేపర్ మొత్తం పోవడం కోసం మాత్రమే పెడుతున్నాం మనము. ఒక 15 మినిట్స్ అనమాట. చూస్తున్నారు కదా, కదిపేటప్పుడు అన్ని స్పూన్స్ కాదండి, దోశ ప్యాన్కి కానీ మనం యూస్ చేస్తాం కదా, ఇలాంటి చెలాకులు మాత్రమే యూస్ చేస్తే కింద ఉన్న చికెన్ పీసెస్ విరిగిపోకుండా. చూస్తున్నారు కదా, నేను అన్నం మొత్తం కలపట్లేదండి, కొంచెం కొంచెంగా అన్నము కిందున్న మసాలాను కలిపాను. సో ఇలా సర్వ్ చేసుకుంటే ఒకవేళ మసాలా ఎక్కువ అయినా తక్కువైనా కూడా మనం ఈవెన్గా మనం కలుపుకొనేసి సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పీస్ కూడా చాలా బాగా ఉడికింది. ఈ చిన్న టిప్ ఏంటంటే, మనం పక్కన చికెన్ కర్రీ కూడా చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉప్పు కారాలు తగ్గినా కూడా చికెన్ కర్రీ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మా పిన్ని చెప్పిన టిప్, బట్ అది నాకు చాలా బాగా యూజ్ అయింది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.